పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆందోళనకు చేపట్టారు. భీమవరం కేంద్రంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలకు దక్కాల్సిన హక్కులను అడ్డుకోవడం ద్వారా ఇండియా కూటమి తన ద్వంద్వ నీతిని చాటుకుంటుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. మహిళా శక్తి అంటే ఏంటో రాహుల్ గాంధీ చూపిస్తామంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏదైతే 33 రిజర్వేషన్ మహిళల్ని చట్టసభలో భాగస్వాములు చేయాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్న దాన్ని ఈవేళ నీరుగార్చి మహిళలందరూ మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈవేళ పార్లమెంట్ లో బిల్లుని వ్యతిరేకించిన ఈ పార్టీలు చాలా దారుణం. ఏదైతే ఈవేళ ముగ్గురు మహిళలు ఈవేళ మహిళలకు అండగా నిలబడవలసిన మహిళలే ఈవేళ పార్లమెంట్ లో వ్యతిరేకంగా నిలబడి వేళ అటు రాహుల్ గాంధీ గారు గాని, ప్రియాంక గారు గాని, రోహిత్ గారు గాని, మమతా బెనర్జీ గారు గాని వీళ్ళు మహిళలకి మేము అండగా ఉంటాం, మహిళా సాధికారత కోసం మేము పోరాడతామని కబుర్లు చెప్పడమే చేసి ఈవేళ చాలా దారుణంగా ఈవేళ చట్టసభల్లో మమ్మల్ని మహిళలకు అవకాశం ఇవ్వకుండా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈవేళ యావత్ దేశంలో కూడా మహిళా భాగస్వాములు అవ్వాలి, మహిళా శక్తిని దేశంలో భాగస్వామ్యం చేసి దేశ అభివృద్ధికి మహిళల్ని ఉపయోగించాలనుకున్న ఆయన సంకల్పాన్ని, మహిళలు గౌరవించాలనే సంకల్పాన్ని ఈవేళ ఏదైతే ఇండియా కూటమి వీరందరూ కలిసి ఈవేళ మహిళలకు అన్యాయం చేయడమే కాకుండా మహిళ ఉసురు పోసుకున్న పరిస్థితి ఈవేళ అన్ని రోజుల్లో చట్టసభల్లో మహిళలకి అవకాశం ఇచ్చేలా మహిళా బిల్లు కోసం మేము తీవ్రంగా పోరాడతాం, దానిని దక్కించుకుంటామని మేము తెలియజేసుకుంటూ మా భారత్ మాతాకి వచ్చిన కాడి మహిళలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మహిళలందరి స్వప్నం ఈ రోజు ఆయన కాలు రాశారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీ మహిళ ఎప్పుడు ఓటు వేయడానికే కాదండి, మేము కూడా చట్టసభలు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వెళ్ళాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు, రాజకీయంలో కూడా ముందుండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆయన చట్టసభలో ప్రవేశపెట్టింది. దాన్ని మన రాహుల్ గాంధీ గారు దాన్ని అంగీకరించకుండా, మహిళల్ని గౌరవించకుండా, మహిళలు ఇంటికే పరిమితం, వాళ్ళు వంటలు తోముకోవడానికి ఇంటిలోనే మాత్రమే ఉండాలి తప్ప రాజకీయ మా ఇంట్లో తప్ప ఎదరోళ్ళ ఇంట్లో ఉండకూడదు అన్న ఒక నిర్ణయం ఆయనకి మహిళల పట్ల ఒక పక్షపాతం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తల్లి కానివ్వండి, అక్క కానివ్వండి, ఇంటిలో రాజకీయం ఉంది, మేము కూడా వాళ్ళ తల్లిలు అక్కలమే కదా, మమ్మల్ని కూడా వాళ్ళ తోబుట్టులాగానే చూడాలి. కానీ ఆయన అలా కాకుండా బయట వ్యక్తుల్లా చూసి బయట మహిళలకి గౌరవం ఇవ్వకుండా ఈ రోజున 33 రిజర్వేషన్ అనేది నరేంద్ర మోడీ గారి స్వప్నం, అది మహిళలకు నెరవేర్చే సమయంలో ఇంకా మేము వచ్చేస్తుంది అని సంబరాలు చేసుకుని అందరూ సంబరాలు చేసుకునే టైంలో ఆయన దీన్ని రిజెక్ట్ చేయడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళల హక్కు అండి ఇది 33 రిజర్వేషన్, ఇది ఇంతటితో ఆగదు, మేము మా మహిళల హక్కు సాధించుకునే వరకు మేము పోరాడతాము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత మాతాకి వచ్చిన కాడి మహిళలు